పచ్చ పార్టీలు లేకపోతే పచ్చ మీడియా ఏం చెప్తాయి? సిపి ప్రెస్ మీట్ తర్వాత వాళ్ళ వెర్షన్ని ఏ విధంగా మార్చుకుంటాయి? తాము చేసిన ఆరోపణలన్నీ అబద్ధం అని ఒప్పుకుంటాయా? అపాలజీ చెప్తాయా? ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్స్. న్యూస్ రూమ్ నుంచి ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి ఇస్మాయిల్ జాయిన్ అవుతున్నారు. ఇస్మాయిల్, ఏ క్షణమైతే ఈ వార్త బయటికి వచ్చిందో ఆ తర్వాత ఎటువంటి ట్వీట్స్ చేశారు, ఆ తర్వాత ఎల్లో మీడియాలో, పత్రికల్లో, అదేవిధంగా ఛానల్స్లో ఎటువంటి కథనాలు వచ్చాయి, ఇవన్నీ కూడా మనం చూసాం. ఇప్పుడు సిపి ప్రెస్ మీట్ చెప్పి కంప్లీట్ ఒక లైన్ ఇచ్చారు. అసలు ఏం జరిగిందో పూర్తిగా చెప్పారు. సిబిఐ ఏం చెప్పిందో కూడా వివరించారు. తమ కోఆపరేషన్ 100% ఉంటుంది అని కూడా ఆయన అష్యూరెన్స్ ఇచ్చారు సిబిఐకి. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? ఇప్పుడు పచ్చ మీడియా ఏం చేస్తుంది అనేది కూడా ఒక కీలకమైన ప్రశ్న ఇక్కడ. బిందు, ఈరోజు మనం చూస్తే విశాఖ సిపి రవిశంకర్ అయ్యన్నార్కి సంబంధించిన ప్రెస్ మీట్ కావచ్చు, ఆ తర్వాత మన వైజాగ్ ప్రతినిధి నరేష్ అందించినటువంటి ఒక ఎక్సలెంట్ ఇంటర్వ్యూ కావచ్చు, రెండిట్లో కూడా చాలా స్పష్టంగా ఆయన ఏం చెప్పారంటే మొత్తం జరిగినటువంటి ఒక క్రోనాలజీని రవిశంకర్ అయ్యన్నార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏ విధంగా ఒక టెక్నికల్ వర్డ్ని పట్టుకొని అది ఈనాడు కావచ్చు, మొత్తం పచ్చ మీడియా కావచ్చు, లేకుంటే తెలుగుదేశం పార్టీ రాజకీయంగా దాన్ని వాడుకునేటువంటి ఏ విధమైనటువంటి పని చేసిందో చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. నిన్న సిబిఐ పూర్తిగా ఇంటర్పోల్ ఇచ్చినటువంటి ఒక టిప్, అంటే విదేశాల నుంచి వచ్చేటువంటి మొత్తం డ్రగ్స్ని మానిటర్ చేసేటువంటి ఇంటర్పోల్ సంస్థ ఇచ్చినటువంటి ఒక టిప్ ఆధారంగా ఆపరేషన్ గరుడలో భాగంగా నార్కోటిక్స్ డిపార్ట్మెంట్తో కలిసి సిబిఐ ఈ మొత్తం ఏదైతే సీజర్ చేసింది, దీనికి సంబంధించి ఒక ప్రైవేట్ పోర్టులో, అంటే ఒక ప్రైవేట్ ప్రాపర్టీలో జరిగినటువంటి ఒక అంశం, దాన్ని సిబిఐ పూర్తిగా రికార్డ్ చేస్తుంది, వీడియో రికార్డింగ్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం పంచనామా జరుగుతున్నప్పుడు ఒకసారి క్రైమ్ సీన్లోకి వచ్చినప్పటి నుంచి మొత్తం సిబిఐ దాన్ని రికార్డ్ చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళు విశాఖ పోలీసులకు ఫోన్ చేశారు అనేటువంటిది చాలా స్పష్టంగా సిపి చెప్పారు. మాకు ఫోన్ చేసిన తర్వాతనే ఒక డాగ్ స్క్వాడ్ అడిగారు, ఎందుకంటే స్నిఫింగ్ చేసి ఎక్కడెక్కడైతే ఈ డ్రగ్స్ ఉందో దాన్ని డాగ్ స్క్వాడ్ గుర్తుపడుతుంది కాబట్టి ఒక డాగ్ స్క్వాడ్ కావాలని అడిగారు. అందుకోసమే మేము అక్కడికి వెళ్ళాము. అది మినహా మాకు దాని గురించి సమాచారం లేదు. వాళ్ళు రాసినటువంటి ఏదైతే పంచనామా రిపోర్ట్ ఉంటుందో ఆ రిపోర్ట్లో ఒక దగ్గర మేము దీనికి సంబంధించి కొంత టైం డిలే జరిగిందని వారు రాశారు. దాన్ని టెక్నికల్ వర్డ్, ముఖ్యంగా ఒక వీడియోగ్రఫీ జరుగుతున్నప్పుడు అందులో టైం ల్యాబ్స్ ఉంటే ఎందుకు ఇంత టైం మీరు అక్కడ ఆగాల్సింది ఉన్నప్పుడు దాన్ని వాళ్ళు ఖచ్చితంగా అక్కడ రిమార్క్ చేయాల్సి ఉంటుంది. ప్రతిదీ కూడా సీజర్ జరుగుతున్నప్పుడు వీడియో రికార్డింగ్ కంటిన్యూస్ రికార్డ్ ఉంటుంది. ఎక్కడైనా డిలే ఉంటే దానికి వాళ్ళు కారణం రాయాల్సి ఉంటుంది. ఆ రాసినటువంటి ఒక కారణాన్ని పట్టుకొని దానికి స్థానికంగా పోలీసులు ఎక్కడికి వెళ్ళారు, పోలీసులు దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారని కొన్ని అభూత కల్పనలు, పచ్చి అబద్ధాలు అది ఈనాడు రాసింది. అదేవిధంగా పచ్చ మీడియా దీన్ని పూర్తిగా ఇదే కోణంలో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసింది. ఎట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలు వరుసగా ఒకే స్క్రిప్ట్ను ఒకరి తర్వాత ఒకరు ట్వీట్ చేయడం జరిగింది. ఇప్పుడు రవిశంకర్ అయ్యన్నార్ ఒక ప్రెస్ మీట్ పెట్టి చాలా స్పష్టంగా చెప్పారు, మేము డిప్యుటేషన్ మీద ఉన్నాము, ఎలక్షన్ కమిషన్ కోసం పనిచేస్తున్నాము, ఎలక్షన్ కోసం బాధ్యులు మేము. ఏ గవర్నమెంట్, ఒక పొలిటికల్ పార్టీ నడిపేటువంటి గవర్నమెంట్లో కూడా లేము. అట్లీస్ట్ ఎక్కడి నుంచి ప్రెషర్ కూడా ఉండదు. పోలీస్ ఆఫీసర్లు, ముఖ్యంగా ఐపీఎస్ ఆఫీసర్లు ఎక్కడ కూడా వాళ్ళు ఐపీఎస్ ఓత్ తీసుకున్నప్పుడే, ఐపీఎస్ కంప్లీట్ చేసి వచ్చినప్పుడే వాళ్ళు భారత ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి పనిచేస్తారు, కానీ పొలిటికల్ లీడర్స్ పనిచేయరు. ఎందుకంటే వాళ్ళు ఒక నేషనల్లో ప్రీమియర్ ఏజెన్సీ నుంచి వస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ స్థాయి అవన్నీ కూడా మనం ఇక్కడ చూడాలి. పోలీస్ అధికారులు డైరెక్ట్గా ఒక పార్టీ చెప్తే పనిచేస్తున్నారని, లేదంటే వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారని, పోలీసుకు సంబంధించి ఒక మాన్యువల్ ఉంటుంది, దాని ప్రకారం ఏదైనా జరుగుతుంది అనే చెప్పినటువంటి ప్రతి మాట చూసుకుంటే కేవలం ఒక అభూత కల్పనలు, ఒక అబద్ధాన్ని ప్రచారం చేయాలి, అది ఏ విధంగానైనా ఒక పార్టీ మీద బురద జల్లడానికి ఉపయోగించుకోవాలి అనేటువంటిది మీరు ఈరోజు ఈనాడు వార్త చూసినా కానీ, లేదంటే ఎల్లో మీడియాలో మిగిలిన వార్తలు చూసినా కానీ, లేదంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఈరోజు ప్రెస్ మీట్ కావచ్చు, నేను వచ్చినటువంటి ట్వీట్లు కావచ్చు, ఇదే చాలా స్పష్టంగా ఎక్కడ కూడా లోకల్ పోలీస్ ఇన్వాల్వ్మెంట్ లేదు, ఎవరు దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. సిబిఐ ఒక సీజర్ చేస్తుంటే అడ్డుకునేటువంటి ధైర్యం ఎవరు చేస్తారు అనేటువంటిది చాలా మనం స్పష్టంగా ఇక్కడ చూడాలి. సీజర్ జరిగింది, మా వైపు నుంచి కోఆపరేట్ చేస్తాం. ఎట్ ద సేమ్ టైం ఈరోజు రవిశంకర్ అయ్యన్నార్ చెప్పినటువంటి డాటా కావచ్చు, లేకుంటే గత కొద్ది రోజులుగా ఆపరేషన్ పరివర్తన్ పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల గురించి కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. గంజాయి లేకుండా మేము చేస్తున్నాము, అది ఇంకా సింథటిక్ డ్రగ్స్ లాంటివి ఇక్కడ మేము ఎలా ఆలోచిస్తాము, దానికి సంబంధించి మేము నార్కోటిక్స్ డిపార్ట్మెంట్తో చాలా క్లోజ్గా మాట్లాడుతున్నామని చెప్పారు. ఈ మొత్తం కేసులో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నందమూరి ఫ్యామిలీ ఉంది, నారా ఫ్యామిలీ ఉంది, అదేవిధంగా దగ్గుపాటి ఫ్యామిలీ ఉంది బీజేపీకి సంబంధించి. సో వీళ్ళ పేర్లు బయటికి రాకుండా ముందే ఒక బురద చల్లి దీన్ని రాజకీయ కోణం తీసుకెళ్లి, ఆ తర్వాత ఎన్ని ఆరోపణలు వచ్చినా కానీ దీన్ని ఒక రాజకీయ కోణంలోనే ప్రతి ఒక్కరు చూడాలి. ఇది చేసిన వాళ్ళు, లేకుంటే ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు పూర్తిగా ఆ షాడోలో బతికిపోవాలనేటువంటి ఒక ఆలోచన చాలా స్పష్టంగా జరుగుతుంది. అది చాలా క్లియర్గా వస్తున్నటువంటి దృశ్యం మనం చూస్తున్నాం. ఫోటోతో సహా ప్రతి ఫోటోలో మీరు చూడొచ్చు. దీనికి సంబంధించి ఆ కంపెనీకి సంబంధించి సంధ్యా ఎక్స్పోర్ట్స్ అనేటువంటి ఏదైతే కంపెనీ ఉందో ఆ సంధ్యాకి సంబంధించినటువంటి ఈ ప్రతి దాంట్లో కూడా మీరు
డైరెక్ట్గా ఫోటోలు ఉన్న వాళ్ళు తెలుగుదేశం పార్టీలో టాప్ లీడర్షిప్తో సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు, బీజేపీకి సంబంధించినటువంటి బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి కుటుంబం వీళ్ళతో కలిసి సన్నిహితులు వీళ్ళతో కలిసి వ్యాపారం చేసినటువంటి ఇష్యూ. సో వాళ్ళకు వాటాలు ఉన్నాయి ఇందులో డైరెక్ట్గా పురంధరేశ్వరికి సంబంధించి, అదేవిధంగా పురంధరేశ్వరికి సన్నిహితులకు సంబంధించి, బాలకృష్ణకు సంబంధించినటువంటి అల్లుడికి సంబంధించినటువంటి వాళ్ళతో ఇందులో డైరెక్ట్ వాటాలు ఉన్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ఈ వాస్తవాన్ని మరుగుపరిచేటువంటి దానిలో భాగంగా ఈనాడు కావచ్చు, ఎల్లో మీడియా పూర్తిగా అబద్ధాలు రాసిందనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సిపి చాలా స్పష్టంగా చెప్పారు, మేము ఎవరికి డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్కి కట్టుబడి ఉన్నాం, మేము వాళ్ళు హెల్ప్ అడిగితేనే సిబిఐ వాళ్ళు అక్కడికి వెళ్ళాము, డాగ్ స్క్వాడ్ అడిగారు, వాళ్ళు టెక్నికల్గా అక్కడ జరిగినటువంటి ఒక డిలే ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి చేసినటువంటి మెన్షనింగ్ని పూర్తిగా పోలీసుల మీదకి అదేవిధంగా రాజకీయ పార్టీల మీదకి నెట్టేశారనేటువంటి ప్రయత్నం జరిగిందనేది అర్థమవుతుంది. ఇస్మాయిల్, నా ప్రశ్న ఒకటి ఏంటంటే, ఇప్పుడు మీరు సిబిఐ ఛార్జ్ షీట్, ఎఫ్ఐఆర్ లేకపోతే కోర్టులు ఇచ్చిన జడ్జిమెంట్లో ఈ మధ్య కాలంలో వాటిని కూడా తప్పుగా ఇంటర్ప్రెట్ చేయడం అనేది చాలా కామన్గా చేస్తున్న పరిస్థితి ఎల్లో మీడియా. మొన్న మధ్య ఓన్లీ సాక్షికి మాత్రం నోటీసులు ఇచ్చారు, అన్ని పత్రికలకి ఇచ్చినప్పటికీ కూడా అటువంటి వార్త ఒకటి చూసాం. అలాంటి ఇప్పుడు ఇందులో లోకల్ పోలీస్ సహకరించలేదు, లేకపోతే ఒక 2 లైన్లని సిపి క్లియర్గా చెప్పారు, మీరు అన్నట్టుగా టెక్నికల్ ఇష్యూని పట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు అనేది ఆయన కామెంట్. ఇప్పుడు ఈ కొత్త ట్రెండ్ అనేది మనం కొత్తగా చూస్తున్నాం. డెఫినెట్గా ప్రతిసారి ఈ ముఖ్యంగా మనం జర్నలిస్టిక్ వాల్యూస్ గురించి మాట్లాడేటప్పుడు ఒక సెకండ్ వర్షన్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచన అనేటువంటిది కూడా కొన్ని పత్రికలు ముఖ్యంగా ఎల్లో మీడియాకి సంబంధించి అది వదిలేసాయి. నిజంగానే అక్కడ ఎవరైనా అడ్డుకుంటే సిపి, విశాఖ సిపి నేను అవైలబుల్ ఉంటారు. విశాఖ సిపి మోస్ట్ మనం ఇప్పటివరకు వచ్చినటువంటి విశాఖ సిపిల్లో మోస్ట్ మీడియాకి అవైలబుల్ ఉండేటువంటి సిపి గారు రవిశంకర్ అయ్యన్నారు పేరుంది. ఎవరైనా కావచ్చు, ఈనాడులో వచ్చినటువంటి వార్తలు తీసుకుందాం. ఈనాడు విలేకరి ఫోన్ చేసి మీరు అక్కడికి వెళ్ళారంటే వాళ్ళ వర్షన్ ఉంటుంది, వెళ్ళారంటే వెళ్ళారంటారు, వెళ్ళలేదంటారు. ఆ వర్షన్ వేయాలి అనేటువంటి ఒక బేసిక్ ఆలోచన కూడా ఒక బురద జల్లేయడం, వన్ సైడ్గా రాయడము, దాని మీద ఇంకొక రియాక్షన్ తీసుకోకపోవడం అనేటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పోలీసులు డెఫినెట్గా వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, వాళ్ళకి సంబంధించినటువంటి ఉద్యోగ బాధ్యతలు ఉంటాయి, వాళ్ళు రేపు ఏదైనా జరిగితే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ అండర్లో పనిచేస్తున్నారు కాబట్టి ఈరోజు వచ్చి వాళ్ళు చాలా క్లారిటీగా ఒక స్పష్టంగా ఒక వివరణ ఇచ్చారు. బట్ ఆ వివరణ ఇస్తున్నటువంటి సమయంలో కూడా నిజంగానే ఒక మెత్తని చెప్పుతో కొట్టినట్టు ఆఫీసర్లు కూడా ఎవరైతే తప్పుడు వార్తలు రాశారో వాళ్లకు మీరు రెండో రియాక్షన్ తీసుకోండి, మీరు ఇటువంటి తప్పుడు వార్తలు రాయకండి అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పారు. డెఫినెట్గా ఇది కొన్ని రోజుల నుంచి మనం కంటిన్యూషన్గా చూస్తున్నాము. గవర్నమెంట్ ఫ్యాక్ట్ చెక్స్ ఇస్తుంది, ఎందుకంటే అబద్ధపు వార్తలు రాస్తున్నటువంటి టైంలో అట్లీస్ట్ వాళ్ళ వర్షన్ తీసుకునేందుకు ప్రయత్నించారు అనేటువంటి ఒక కాలం కూడా కొన్ని పత్రికలు మెయింటైన్ చేయట్లేదు, కొన్ని టీవీ ఛానల్స్ మెయింటైన్ చేయట్లేదు. బట్ డెఫినెట్గా ఒక వర్షన్ ఇచ్చేటువంటి ప్రయత్నం ఈరోజు పోలీస్ అధికారుల నుంచి వచ్చింది. ఇది సిబిఐ అట్లీస్ట్ ఈ ప్రెస్ మీట్ నైనా లైవ్ టెలికాస్ట్ చేశారా? చాలా ఛానల్స్ నిజంగానే అంత ధైర్యము. ఈరోజు మనం ఒకసారి వ్యూవర్స్ చూసుకోవాలి, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్యంగా ఇంత పెద్దగా వాళ్ళ మీద ఆరోపణ చేసినటువంటి సమయంలో ఒక సిపి పెట్టినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ను ఎన్ని ఛానళ్ళు టెలికాస్ట్ చేయగలిగాయో, ఎన్ని ఛానళ్ళు ఆ వర్షన్ ఇవ్వగలిగాయో అనేటువంటి ఒక ధైర్యాన్ని కూడా ఈరోజు వ్యూవర్స్ బేరీజ్ వేసుకుంటున్నారు. సో డెఫినెట్గా మనం ఒక పర్టికులర్గా ఈ థింగ్స్ గురించి మాట్లాడుతుంటే ఈ కేసు గురించి మాట్లాడుకుంటే 2 విషయాలు అర్థమవుతుంది. ఇందులో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఫోటోలతో సహా ఎవరైతే ఆ కంపెనీకి సంబంధించినటువంటి CEO ఉన్నారో, MD ఉన్నారో వాళ్ళ ఫోటోలు ఉన్నాయి. దీని వెనుక ఉన్నటువంటి కథను ఎవరు చెప్తారు, దీని వెనుక ఉన్నటువంటి భాషాన్ని చెప్పేటువంటి ధైర్యం ఎల్లో మీడియాకు ఉందా అనేటువంటిది ఒక వర్షన్. ఎట్ ద సేమ్ టైం పోలీసులు తమ వర్షన్ ఇచ్చినప్పుడు ఆ వర్షన్ కూడా ఇవ్వగలిగేటువంటి ధైర్యం కొన్ని ఛానల్స్, కొన్ని పేపర్లు చేయలేనటువంటి సిచ్యువేషన్. బట్ ఈరోజు రవిశంకర్ అయ్యన్నార్ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా చాలా స్పష్టంగా ఇందులో లోకల్ పోలీస్ సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు. సిబిఐ పూర్తిగా దీన్ని తన హ్యాండ్ ఓవర్ చేసుకొని చేసినటువంటి కేసు ఒక ప్రైవేట్ పోర్టులో జరిగినటువంటి ఈ సీజర్, దీనికి సంబంధించి సిబిఐ విచారణ జరుగుతోంది. ఇంటర్పోల్ ఇచ్చినటువంటి సమాచారము, కానీ ఈ కంపెనీకి సంబంధించినటువంటి ఓనర్స్కి తెలుగుదేశం పార్టీతో, అదేవిధంగా పురంధరేశ్వరి బీజేపీకి సంబంధించి అధ్యక్షురాలు వాళ్ళ కుటుంబంతో సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళతో వ్యాపార సంబంధాలు, వాటాలు ఉన్నాయనేటువంటిది ఆన్ డాక్యుమెంట్, ఆన్ రికార్డు, ఫోటోగ్రఫీతో సహా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీని మీద వివరణ వాళ్ళే ఇచ్చుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. బట్ దీన్ని రాజకీయం చేసి రాజకీయ ఎత్తుగడగా రాష్ట్ర ప్రభుత్వం మీద, ఎట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీ మీద ఒక బురద జల్లాలనేటువంటి కుట్ర ఎల్లో మీడియా స్టార్ట్ చేసింది. కానీ వాళ్ళు వేసినటువంటి ఉచ్చులో వాళ్ళే పడ్డట్టు ఇప్పుడు చాలా స్పష్టంగా జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ చూస్తే అర్థమవుతుంది. బిందు పొలిటికల్ యాంగిల్లోకి ఒక్కసారి వెళ్తే మీరు ఇంతకు ముందే చెప్పినట్టుగా ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉంది అనే అంశంకి సంబంధించి అటు ఎండి కానీ CEO కానీ ఎవరు, అదేవిధంగా దగ్గుబాటి, అటువైపు నారా, నందమూరి, ఈ ఫ్యామిలీలకి వాళ్ళతో ఉన్న రిలేషన్స్ ఏంటి, ఒకే మాతృ సంస్థని మూడు సంస్థలుగా ఎలా డివైడ్ చేసి వాళ్ళ ఆధ్వర్యంలో నడుపుతున్నారు, ఈ అన్ని అంశాలకు సంబంధించి మార్నింగ్ నుంచి మనం రిపోర్ట్స్ ఇస్తూ వస్తున్నాం. ఇస్మాయిల్, ఒక్కసారి ఆ అంశాలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తారా?
డెఫినెట్గా నేను ఒకసారి దీన్ని మొత్తం రీక్యాప్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎవరైతే వ్యూవర్స్ అసలు ఈ కేసు ఏంటిది, ఈ కంపెనీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ గురించి బ్రీఫ్గా ఒక నిమిషంలో చెప్తాను. నిన్న విశాఖపట్నంలో ఒక కంటైనర్ను సిబిఐ సీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. అది బ్రెజిల్ నుంచి వచ్చినటువంటి ప్రెస్ కంటైనరు. అక్కడి నుంచి ఒక డ్రై ఈస్ట్ అనేటువంటిది, ముఖ్యంగా రొయ్యలకు సంబంధించినటువంటి ఆహారం తయారు చేసే దాంట్లో డ్రై ఈస్ట్ అనేటువంటిది చాలా కీలకము. దాన్ని తీసుకొస్తున్నామని చెప్పారు. ఒక్కొక్క కేజీ 25 కేజీలు ఉన్నటువంటి ఒక్కొక్క బ్యాగ్, అటువంటి 1000 బ్యాగులు ఉన్నాయి. అంటే 25,000 కిలోలకు సంబంధించి డ్రై ఈస్ట్ ఉంది. దాంట్లో కొకైన్ అనేటువంటి చాలా ప్యూరిఫైడ్ సింథటిక్ డ్రగ్, చాలా కాస్ట్ ఉంటుంది. 1 గ్రాము కొన్ని వేల రూపాయల్లో ఉంటుంది. అటువంటిది కొన్ని వందల కిలోలు అందులో ఉంది అని చెప్తున్నారు. అది ఎంత మోతాదులో ఈస్ట్తో కలిసి ఉంది అనేటువంటిది బయటికి రావాలి. అది ఫస్ట్గా సిబిఐ ఇచ్చినటువంటి ప్రెస్ నోటు. ఆ తర్వాత వెంటనే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఇది రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్ రాజధానిగా మార్చేసింది, రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్వాల్వ్మెంట్ ఉంది, వైఎస్ఆర్సీపీ నాయకులు బినామీలు అనేటువంటి ప్రెస్ నోట్లు, ట్వీట్లు ఇచ్చేయడం జరిగింది. ఆ తర్వాత మెల్లిగా సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ అనేటువంటి ఒక కంపెనీ ఇది దిగుమతి చేసుకుంది అనేటువంటి వార్త వచ్చింది. దాంతో ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఆ కంపెనీని నడుపుతున్నటువంటి ఎవరైతే ఇద్దరు వ్యక్తులు ఉన్నారో, ముఖ్యంగా వీరభద్ర చౌదరి, అదేవిధంగా కూనం చౌదరి అనేటువంటి ఇద్దరు ఎవరైతే సీఓ ఉన్నారో సెట్, వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూస్తే చాలా ముఖ్యంగా దామచర్ల సత్య ఎవరైతే ప్రకాశం జిల్లాకు సంబంధించి జనార్దన్ తమ్ముడు, ఇతను లోకేష్కు చాలా సన్నిహితుడు. మనం చంద్రబాబు నాయుడుతో సంబంధించినటువంటి ఫోటోలు మనం చూస్తున్నాం. రెండవ వ్యక్తి ఎవరైతే బాలకృష్ణకు సంబంధించినటువంటి బాలకృష్ణ అల్లుడు భరత్తోని చాలా సన్నిహిత సంబంధాలు, వ్యాపారానికి సంబంధించినటువంటి కోటయ్య చౌదరి ఎవరైతే ఉన్నారో సీఓ, ఆయనకు డైరెక్ట్ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇక మూడో వ్యక్తి పురంధరేశ్వరికి సంబంధించినటువంటి పురంధరేశ్వరి కుమారుడితో వాళ్ళ వేంకులతో వ్యాపార సన్నిహిత సంబంధాలు, వ్యాపార బంధాలు ఉన్నటువంటి వ్యక్తి. మరొక వ్యక్తి లావు కృష్ణదేవరాయలు, తెలుగుదేశం పార్టీ నుంచి ప్రస్తుతం నరసరావుపేట నుంచి క్యాండిడేట్గా ఈరోజు లిస్టులో పేరు వచ్చింది, అతనితోని సంబంధం ఉన్నటువంటి వ్యక్తి. ఇవన్నీ ఈక్వేషన్స్ సామాజిక వర్గాల పరంగా, బంధుత్వాల పరంగా, వ్యాపారాల పరంగా ఏ విధంగా చూసినా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలతో కలిసి ఉన్నారు. వీళ్ళు గతంలో కలిసి వ్యాపారం చేశారు. ఆ తర్వాత ఈ సంధ్య ఎక్స్పోర్ట్స్ అనేటువంటి దాన్ని 3 విభాగాలుగా చేశారు. అందులో సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ అనేటువంటి కంపెనీ దిగుమతి చేసుకున్నటువంటి మొత్తం దాంట్లో ఈరోజు ఈ మొత్తం కొకైన్ అనేటువంటిది చాలా ప్యూరిఫైడ్ కొకైన్ అని చెప్తున్నారు. దాన్ని 25,000 కిలోల డ్రై ఈస్ట్తోని మొత్తం దాంట్లో కలిపి తీసుకొచ్చారు. సో ఇది గతంలో కూడా తీసుకొచ్చారా, ఇప్పుడు తీసుకొచ్చారా, ఇది లోకల్గా, ఇంకొక విషయం ప్రధానంగా దీనికి సంబంధించి చూడాలి, ఇది లోకల్ కన్సంప్షన్ కోసం తీసుకొచ్చారా, ఇంత పెద్ద ఎత్తున ఈ డ్రగ్ కార్టెల్ అనేటువంటిది ఇక్కడ ఇంపోర్ట్ అయింది, దీనిని ఇక్కడ నుంచి అమెరికా లాంటి చోట, ఎందుకంటే ఇది ఒక మొత్తం కంటైనర్లు ఉంది, ఆ కంటైనర్ను షిప్ ద్వారా వేరే విదేశాలకు పంపించేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేటువంటిది కూడా ఒక సమాచారం ఉంది. బట్ సిబిఐ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ దీన్ని పూర్తిగా చేసుకుంది. ఇది ఇండియన్లో లేకుంటే భారతదేశంలో కన్సంప్షన్ కోసం తీసుకొచ్చారా, లేకుంటే దీన్ని ఒక హాల్ట్గా మాత్రమే చూడాలా, ఇక్కడ నుంచి వేరే దగ్గర పంపించేటువంటి ప్రయత్నం జరుగుతుందా అనేటువంటిది కూడా కేసులో వస్తుంది. బట్ పొలిటికల్ లైన్లో చాలా స్పష్టంగా ఇందులో పురంధరేశ్వరి పేరు అనేటువంటిది డైరెక్ట్ వాళ్ళ కుటుంబం ఇన్వాల్వ్మెంట్ అయింది, వాళ్ళతో బంధుత్వము, వ్యాపార సంబంధాలు ఉన్నాయనేటువంటి తెలుస్తుంది, స్నేహం ఉందని తెలుస్తుంది. 2 లావుకృష్ణ దేవరాయలు, మూడోది బాలకృష్ణ అల్లుడికి సంబంధించినటువంటి వ్యవహారం వస్తుంది. చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్కు సన్నిహితుడైనటువంటి దామచర్ల జనార్దన్ వాళ్ళ తమ్ముడు సత్య డైరెక్ట్ వాళ్ళతో ఫోటోలు దిగింది. పూర్తిగా మనం చూడొచ్చు కోటయ్య చౌదరి ఎవరైతే ఉన్నారో సీఓ, అతనికి సంబంధించినటువంటి ఫోటోల్లో ప్రతి దాంట్లో కూడా వీళ్ళందరూ కనబడుతున్నారు. సో డెఫినెట్గా ఇది పొలిటికల్గా తెలుగుదేశం పార్టీని చుట్టేసుకుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ లింక్ ఎక్కడి దాకా వెళ్తుంది, లోకేష్ ఆల్రెడీ ఇందులో ఫోటోల్లో మనకు కనిపిస్తున్న వ్యక్తితో కనెక్షన్ కనబడుతుంది, కాబట్టి ఇది ఎక్కడి దాకా వెళ్తుంది, ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి వాస్తవాలు వస్తాయని మనం చూడాల్సి ఉంటుంది. ఓకే ఇస్మాయిల్, థ్యాంక్ యూ. సో